సాధారణంగా వివాహం జరిగే సమయంలో చిన్న చిన్న గొడవలు జరగటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆహార పదార్థాలు వడ్డించే విషయంలో లేదా మర్యాదల విషయంలో లాంటివి వివాదానికి కారణం కావచ్చు. అయితే ఓ ఫంక్షన్ హాల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాల్సిన పెళ్లి వేడుక కేవలం రసగుల్లాల విషయంలో వధువు వరుడు ఒక్కటయ్యే సమయంలో రచ్చగా మారిపోయింది. నవంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏమైంది, ఎక్కడ జరిగింది, చివరకు వివాహం జరిగిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే, బీహార్లోని గయా జిల్లాలో వరుడు పవన్ కుమార్, వధువు సురేష్ ప్రసాద్ కుమార్తె ఇరు కుటుంబాలు ఆనందంగా శుభాకాంక్షల మధ్య హోటల్కు చేరుకున్నాయి. సాంప్రదాయబద్ధంగా వరమాలలు కూడా మార్చుకున్నారు. పెళ్లి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. అంతలోనే ఒక సంఘటన మొత్తం మార్చేసింది. భోజనశాల నుండి ఒక్కసారిగా అల్లర్లు వినిపించాయి. రసగుల్లలు తగ్గాయని చెప్పుకుంటూ క్యూలో నిలబడ్డ అతిథులు మొదట వాగ్వాదానికి దిగారు. కానీ అది కేవలం మాటల యుద్ధంతో మొదలైంది. చివరకు కుర్చీలతో కొట్టుకునే అంత స్థాయికి ఆ గొడవ చేరుకుంది. ఇక ఇరు కుటుంబాల బంధువులు పోట్లాడుకుంటూ టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలను సైతం కింద పడేశారు. దీంతో టేబుళ్ల మీద వడ్డించాల్సిన వంటకాలన్నీ నేలమట్టమయ్యాయి. ఉన్నట్టుండి హోటల్లో హడావిడి, అరుపులు, తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరెవరిని కొట్టారో తెలియని స్థాయిలో పెళ్లికి వచ్చిన కొంతమంది అతిథులు కూడా గాయపడ్డారు. అయితే ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఇక ఈ ఘటనతో వధువు తండ్రి సురేష్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇలాంటి ప్రవర్తన చేసే కుటుంబంలోకి నా కూతురును ఇవ్వనంటూ కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పెళ్లిని వెంటనే ఆపేశారు కూడా. వరుడు కుటుంబం అదనంగా 2 లక్షల రూపాయల వరకట్నం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. దాడికి కూడా పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. వరకట్నం పెట్టమన్నా అలా చెప్పగానే మాపై దాడి చేశారు. ఫంక్షన్ హాల్ నుంచి వీధి వరకు వెంటపడి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయంపై వరుడు తరపు పూర్తిగా విభిన్నంగా చెబుతోంది. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ ప్రకారం ఇది మొత్తం రసగుల్లాల కోసమే జరిగిన గొడవ అని, వధువు వాళ్లు మాట మీద కోపం తెచ్చుకొని గొడవ మొదలు పెట్టారని, వరకట్నం అంటూ మాపై పెడుతున్న ఆరోపణలు అంతా అబద్ధమని చెప్పాడు. ఏమీ జరగనట్టే అదే అమ్మాయితో మా కొడుకు పెళ్లి చేయడానికి మేము రెడీగా ఉన్నామని, కానీ వారు ఒప్పుకోవటం లేదని అన్నాడు. ఇక రెండు కుటుంబాలు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బోధ్ గయా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడిన వారిని విచారిస్తున్నారు. వరకట్నం ఆరోపణల్లో నిజమేదో, రసగుల్లాల గొడవ వెనుక కారణాలేమిటో పోలీసుల స్పష్టతకు రావాల్సి ఉంది. ఒక చిన్న స్వీట్, ఒక చిన్న తప్పుబాటు, ఒక చిన్న వాగ్వాదం చివరికి ఒక జీవితాన్నే మార్చే పెళ్లిని పూర్తిగా ఆపేసింది. ఇక రసగుల్లాల కోసం మొదలైన ఈ గొడవ ఇప్పుడు మొత్తం గయా జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణంగా వివాహం జరిగే సమయంలో చిన్న చిన్న గొడవలు జరగటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆహార పదార్థాలు వడ్డించే విషయంలో లేదా మర్యాదల విషయంలో లాంటివి వివాదానికి కారణం కావచ్చు. అయితే ఓ ఫంక్షన్ హాల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాల్సిన పెళ్లి వేడుక కేవలం రసగుల్లాల విషయంలో వధువు వరుడు ఒక్కటయ్యే సమయంలో రచ్చగా మారిపోయింది. నవంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏమైంది, ఎక్కడ జరిగింది, చివరకు వివాహం జరిగిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే, బీహార్లోని గయా జిల్లాలో వరుడు పవన్ కుమార్, వధువు సురేష్ ప్రసాద్ కుమార్తె ఇరు కుటుంబాలు ఆనందంగా శుభాకాంక్షల మధ్య హోటల్కు చేరుకున్నాయి. సాంప్రదాయబద్ధంగా వరమాలలు కూడా మార్చుకున్నారు. పెళ్లి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. అంతలోనే ఒక సంఘటన మొత్తం మార్చేసింది. భోజనశాల నుండి ఒక్కసారిగా అల్లర్లు వినిపించాయి. రసగుల్లలు తగ్గాయని చెప్పుకుంటూ క్యూలో నిలబడ్డ అతిథులు మొదట వాగ్వాదానికి దిగారు. కానీ అది కేవలం మాటల యుద్ధంతో మొదలైంది. చివరకు కుర్చీలతో కొట్టుకునే అంత స్థాయికి ఆ గొడవ చేరుకుంది. ఇక ఇరు కుటుంబాల బంధువులు పోట్లాడుకుంటూ టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలను సైతం కింద పడేశారు. దీంతో టేబుళ్ల మీద వడ్డించాల్సిన వంటకాలన్నీ నేలమట్టమయ్యాయి. ఉన్నట్టుండి హోటల్లో హడావిడి, అరుపులు, తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరెవరిని కొట్టారో తెలియని స్థాయిలో పెళ్లికి వచ్చిన కొంతమంది అతిథులు కూడా గాయపడ్డారు. అయితే ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఇక ఈ ఘటనతో వధువు తండ్రి సురేష్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇలాంటి ప్రవర్తన చేసే కుటుంబంలోకి నా కూతురును ఇవ్వనంటూ కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పెళ్లిని వెంటనే ఆపేశారు కూడా. వరుడు కుటుంబం అదనంగా 2 లక్షల రూపాయల వరకట్నం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. దాడికి కూడా పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. వరకట్నం పెట్టమన్నా అలా చెప్పగానే మాపై దాడి చేశారు. ఫంక్షన్ హాల్ నుంచి వీధి వరకు వెంటపడి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయంపై వరుడు తరపు పూర్తిగా విభిన్నంగా చెబుతోంది. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ ప్రకారం ఇది మొత్తం రసగుల్లాల కోసమే జరిగిన గొడవ అని, వధువు వాళ్లు మాట మీద కోపం తెచ్చుకొని గొడవ మొదలు పెట్టారని, వరకట్నం అంటూ మాపై పెడుతున్న ఆరోపణలు అంతా అబద్ధమని చెప్పాడు.
ఏమీ జరగనట్టే అదే అమ్మాయితో మా కొడుకు పెళ్లి చేయడానికి మేము రెడీగా ఉన్నామని, కానీ వారు ఒప్పుకోవటం లేదని అన్నాడు. ఇక రెండు కుటుంబాలు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బోధ్గయ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడిన వారిని విచారిస్తున్నారు. వరకట్నం ఆరోపణల్లో నిజమేదో, రసగుల్లాల గొడవ వెనుక కారణాలేమిటో పోలీసుల స్పష్టతకు రావాల్సి ఉంది. ఒక చిన్న స్వీట్, ఒక చిన్న తప్పుబాటు, ఒక చిన్న వాగ్వాదం చివరికి ఒక జీవితాన్నే మార్చే పెళ్లిని పూర్తిగా ఆపేసింది. ఇక రసగుల్లాల కోసం మొదలైన ఈ గొడవ ఇప్పుడు మొత్తం గయా జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణంగా వివాహం జరిగే సమయంలో చిన్న చిన్న గొడవలు జరగటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఆహార పదార్థాలు వడ్డించే విషయంలో లేదా మర్యాదల విషయంలో లాంటివి వివాదానికి కారణం కావచ్చు. అయితే ఓ ఫంక్షన్ హాల్లో జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాల్సిన పెళ్లి వేడుక కేవలం రసగుల్లాల విషయంలో వధువు వరుడు ఒక్కటయ్యే సమయంలో రచ్చగా మారిపోయింది. నవంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏమైంది, ఎక్కడ జరిగింది, చివరకు వివాహం జరిగిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే, బీహార్లోని గయా జిల్లాలో వరుడు పవన్ కుమార్, వధువు సురేష్ ప్రసాద్ కుమార్తె. ఇరు కుటుంబాలు ఆనందంగా శుభాకాంక్షల మధ్య హోటల్కు చేరుకున్నాయి. సాంప్రదాయబద్ధంగా వరమాలలు కూడా మార్చుకున్నారు. పెళ్లి కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. అంతలోనే ఒక సంఘటన మొత్తం మార్చేసింది. భోజనశాల నుండి ఒక్కసారిగా అల్లర్లు వినిపించాయి. రసగుల్లలు తగ్గాయని చెప్పుకుంటూ క్యూలో నిలబడ్డ అతిథులు మొదట వాగ్వాదానికి దిగారు. కానీ అది కేవలం మాటల యుద్ధంతో మొదలైంది. చివరకు కుర్చీలతో కొట్టుకునే అంత స్థాయికి ఆ గొడవ చేరుకుంది. ఇక ఇరు కుటుంబాల బంధువులు పోట్లాడుకుంటూ టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలను సైతం కింద పడేశారు. దీంతో టేబుళ్ల మీద వడ్డించాల్సిన వంటకాలన్నీ నేలమట్టమయ్యాయి. ఉన్నట్టుండి హోటల్లో హడావిడి, అరుపులు, తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. ఎవరెవరిని కొట్టారో తెలియని స్థాయిలో పెళ్లికి వచ్చిన కొంతమంది అతిథులు కూడా గాయపడ్డారు. అయితే ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఇక ఈ ఘటనతో వధువు తండ్రి సురేష్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇలాంటి ప్రవర్తన చేసే కుటుంబంలోకి నా కూతురును ఇవ్వనంటూ కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ పెళ్లిని వెంటనే ఆపేశారు కూడా. వరుడు కుటుంబం అదనంగా 2 లక్షల రూపాయల వరకట్నం డిమాండ్ చేసిందని ఆరోపించాడు. దాడికి కూడా పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. వరకట్నం పెట్టమన్నా అలా చెప్పగానే మాపై దాడి చేశారు, ఫంక్షన్ హాల్ నుంచి వీధి వరకు వెంటపడి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇదే విషయంపై వరుడు తరపు పూర్తిగా విభిన్నంగా చెబుతోంది. వరుడి తండ్రి మహేంద్ర ప్రసాద్ ప్రకారం ఇది మొత్తం రసగుల్లాల కోసమే జరిగిన గొడవ అని, వధువు వాళ్ళు మాట మీద కోపం తెచ్చుకొని గొడవ మొదలు పెట్టారని, వరకట్నం అంటూ మాపై పెడుతున్న ఆరోపణలు అంతా అబద్ధమని చెప్పాడు. ఏమీ జరగనట్టే అదే అమ్మాయితో మా కొడుకు పెళ్లి చేయడానికి మేము రెడీగా ఉన్నామని, కానీ వారు ఒప్పుకోవటం లేదని అన్నాడు. ఇక రెండు కుటుంబాలు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బోధ్గయ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. గాయపడిన వారిని విచారిస్తున్నారు. వరకట్నం ఆరోపణల్లో నిజమేదో, రసగుల్లాల గొడవ వెనుక కారణాలేమిటో పోలీసుల స్పష్టతకు రావాల్సి ఉంది. ఒక చిన్న స్వీట్, ఒక చిన్న తప్పుబాటు, ఒక చిన్న వాగ్వాదం చివరికి ఒక జీవితాన్నే మార్చే పెళ్లిని పూర్తిగా ఆపేసింది. ఇక రసగుల్లాల కోసం మొదలైన ఈ గొడవ ఇప్పుడు మొత్తం గయా జిల్లాలో చర్చనీయాంశమైంది.